డీటెయిల్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా చేయూరులో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పింఛన్లు ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని పెంచామన్నారు. పేదవాడి కోసం పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్. ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అవసరమైతే భగవంతుడు కనికరిస్తే పెంచుతాం. ఇంత మునుపు ఒక నెల గాని ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకి పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎగ్గొట్టేవాళ్ళు. ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల 3 నెలలు, ఆ మరిగా 3 నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా ఆడబిడ్డలు చనిపోతే ఆటోమేటిక్ గా భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తా ఉంది. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చాం. 2 నెలల్లో ఇచ్చే వాళ్ళకి 1,12,22,975 మందికి ఇచ్చాం. ఒక 150 కోట్లు 200 కోట్లు ఎక్కువ అవుతుంది. 200 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు. ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు. ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్లీ స్వేచ్ఛగా వచ్చి 3వ నెల వరకు తీసుకునే స్వేచ్ఛను, అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ధనిక రాష్ట్రాలున్నాయి, ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి, కానీ వాళ్ళందరికంటే మనమే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం, నెంబర్ ఎక్కువ ఇస్తున్నాం. అదే మరి నెలవారీగా ఇచ్చే డబ్బులు కూడా మనమే ఎక్కువ ఇస్తున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు. మొత్తం వీటికైన ఖర్చు 34,000 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశించారు. గో సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించగా అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని అన్నారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అయితే ఇరుకు స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు చనిపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించాలన్నారు. రాజన్న ఆలయం నిధులను మాజీ సీఎం వేరే చోట ఖర్చు చేశారని విమర్శించారు. రాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది. గోలను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోలను రక్షించకుంటే ఏం తక్కువైంది? గతంలో కేసీఆర్ గారు వేసి రాజేశ్వర దేవస్థానం పైసలు తీసుకుపోయి వేరే కాడ పెట్టాడు. మరి కనీసం ఆ గోలను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి మనం కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది. నేను వెంటనే ఏ వారితో మారితే ఇప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను. సంఖ్య పెరుగుతూ ఉంటది, దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పడేసుకోవాలి. మేము గదే గిరిగించుకొని కూర్చుంటామని కాదు కదా. భక్తుల సంఖ్య పెరుగుతున్నది, గోల సంఖ్య పెరుగుతున్నది, ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకున్న బాధ్యత అధికారులు. ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడు గదే కారణం చెప్తే తప్పదు, అదే కారణం చెప్పి టైం పాస్ చేస్తే తప్పదు. కాబట్టి నేను అధికారులతో వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రాజరాజేశ్వర దేవస్థానంలో వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృత్యువాతపై రాజ్ న్యూస్ వరుస కథనాలపై అధికారులు కదిలారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తిప్పాపురం గోశాలను ఏడీసీ శ్రీనివాసరావు పరిశీలించారు. కోడెల సంరక్షణలో విఫలమైన అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి గోశాలలో కోడెలు ఉండటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. గోశాలలో మ్యాన్ పవర్ పెంచాలన్నారు. వెంటనే 15 మందిని నియమించాలని ఆయన ఆదేశించారు. గోశాల పరిస్థితులపై దేవాదాయ శాఖ కమిషనర్కు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు ఏడీసీ శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని చనిపోయిన న్యూస్ తెలిసినప్పుడు మా గౌరవ కమిషనర్ ప్రొద్దుట
నన్ను గతంలో ఈవో చేసిన కృష్ణప్రసాద్ గారిని జాయింట్ కమిషనర్ గారిని వెళ్ళడమని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము ఇమీడియట్లీ బయలుదేరి రావడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ తిరిగి పరిశీలించి అక్కడ ఒక డాక్టర్ గారు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు అని రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. అవన్నీ వచ్చిన తర్వాత తిరిగి చూడటం, తర్వాత ఆయా శాంపిల్స్ కేసీఆర్ కు బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ పై ఈగ వాలినా ఊరుకోమన్నారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగారి చేసినందుక కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. జయశంకర్ కేసీఆర్ స్ఫూర్తితో జాగృతి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా జూన్ 4న ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపడుతున్నామని కవిత తెలిపారు. ప్రతి ఉద్యమంలోనూ తెలంగాణ జాగృతి ఉందన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టేనని కవిత అన్నారు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టకపోతే ఈరోజు రేవంత్ సీఎం అయ్యేవారు కాదన్నారు. ఇవాళ ఉన్నటువంటి పరిపాలన మనం చూసుకుంటే ఈ 10 సంవత్సరాలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. మన కర్మ ఏందంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు. ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని, స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి, నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు. జూన్ 2వ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన. రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి? తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టండి, యాదిరెడ్డి పేరు పెట్టండి, లేకపోతే మహానుభావుడు కాళోజీ పేరు పెట్టండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి, దొడ్డి కొమరయ్య పేరు పెట్టండి, లేదంటే పివి నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి గారి పేరన్న పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి కానీ రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండకూడదని, అదేవిధంగా మీకు తెలుసు తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. బీసీ బిల్లు కోసం గత సంవత్సరంన్నరగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారిని కలిసి దేశ ప్రధానమంత్రిని అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడినారు కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు. ఇవాళ బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినామంటే, 1 కాదు 2 బిల్లులు పెట్టించినామంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మీరు మర్చిపోవచ్చుగాక కానీ మేము మర్చిపోలేదు. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిజ్ లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతా ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నది. ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం, 200 టీఎంసీ నీళ్లు తీసుకుపోతాం అంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు? ఎందుకు ఇంత అసక్తత ఉన్నది? ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు? పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తా ఉన్నారు? ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర నుండి ప్రారంభించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు. కానీ ఆనాడు కేంద్రం ఒప్పుకోలే. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు? ఈ 200 టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు. మరి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక
ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ వేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతులకు రైతు బీమా పేరుతోనే ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్. ఏపీలో డిఎస్సి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. మొదట టీజీటీ, చివర్లో ఎస్టీజీలకు పరీక్షలు నిర్వహిస్తారు. రోజుకు 2 విడతలుగా ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. వెబ్సైట్లో మెగా డిఎస్సి హాల్ టికెట్ అందుబాటులో ఉంటాయి. 16,347 పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. చంద్రబాబు నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల జాతర మొదలైంది. గత ప్రభుత్వం ఖాళీగా వదిలేసిన 6,000కు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే చర్యలు చేపట్టామన్నారు. మా చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక పరీక్షలు పూర్తి చేయగా మెయిన్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిందని మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. 10th పరీక్షల నిర్వహణలో మంత్రిగా నారా లోకేష్ విఫలమయ్యాడని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అవివేక, అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు, తల్లిదండ్రులకు కష్టాలు తప్పడం లేదన్నారు. 10th మూల్యాంకనం కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మిగతా వ్యవస్థలను ఎలా నడుపుతున్నారో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము తెచ్చిన సంస్కరణలు దెబ్బతీశారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్లో ఎయిర్ ఫోర్స్ భారీ విజయం సాధించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 9 ఉగ్ర శిబిరాలను నాశనం చేయడం, భారత గగనతలాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఫైటర్ విమానాలు, ఆయుధాలు సమయానికి అందలేదని ఎయిర్ చీఫ్ ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. ఆపరేషన్లో ఎన్ని రాఫెల్ విమానాలు కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. భారత వాయుసేనలో విమానాలను ఆధునీకరించాలన్నారు. జరిగిన నష్టాన్ని వెల్లడించాలని అడుగుతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. Are very proud of the way the Indian Air Force scored a spectacular victory, and whether it was striking the terrorist camps in 9 bases in various places in Pakistan or defending our skies, the Indian Air Force truly trusts the skies with glory. Very, very outstanding operation, very precise. We pointed out on several occasions that against a sanctioned strength of 42 operational fighter squadrons, India has each operational fighter squadron has 16 to 18 fighter aircraft each. India only has 31 squadrons as of now, which is substantially lower than what is required, especially when now you find a collusive threat from both our borders. From both China and Pakistan, we feel that the Indian Air Force concerns about not being, having the full strength is genuine. Also,
All three armed forces are well short of their sanctioned strength in సీఎం రేవంత్ ఇటీవల ఆర్మీ ప్రధాని మోదీపై చేసిన కామెంట్స్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలు సైన్యాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ఆర్మీ చీఫ్ పై కూడా విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. ఉగ్రవాదులు అంతమయ్యే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని, పీఓకని కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని ప్రశ్నించారు. కవిత లెటర్ వెనుక కాంగ్రెస్ ఉందన్న సంజయ్ బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే ఘోరపడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కావస్తున్న క్రమంలో పెన్షన్లను పెంచడం మినహా ఇచ్చిన హామీలో ఏ హామీలను అమలు చేశారో చెప్పాలని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కూటమి సర్కార్పై విమర్శలు గుప్పించారు. 3 రోజులు కడపలో టీడీపీ మహానాడు డ్రామా ఆడారని, ఏడాది కాలంలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను మభ్యపెట్టారని దుయ్యబట్టారు. గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. 10th క్లాసు వాల్యుయేషన్లోనూ ప్రభుత్వం వైఫల్యం కనిపించిందన్నారు. వస్తే ఆ ప్రక్రియ వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు. 10th క్లాస్ మార్కుల్లో 10th క్లాస్ లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి. ఈ సంవత్సరం 16,000 అంతకు ముందు వచ్చి ఇంకెక్కువ జరిగాయి అని చెప్తున్నారు. మహానాడంతా ఆత్మస్థుతిని పరనింద, దాంతో పాటు అబద్ధాలు, వాస్తవ విరుద్ధాలు, ఏదో విధంగా పెద్దలు మభ్య పెట్టడం, లేదంటే 1-2 డంప్లీ కార్టేస్లు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి దాని నుంచి ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడం. ఎందుకంటే ఏం జరిగింది? పూర్తిగా మహానాడు అనేది ఒక ఫార్సు. దీనివల్ల ప్రజలకు ఏ విధమైన ఉపయోగం, ఒక ఏసమంత ఉపయోగం కూడా అక్కడ నుంచి ఒక మెసేజ్ రాలేదు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఆఖరిలో ఆయన బహిరంగ సభలో సరే. హైదరాబాద్ జలమండలి ముందు ఎంపీ ఈటెల రాజేందర్ ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఈటెల ఆందోళన చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ సమస్యలతో ప్రజల కుస్తీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భూగర్భ డ్రైనేజ్ పనులు, ఎస్ఎన్డీపీ పనులు పూర్తి వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం వచ్చినా పనులు పూర్తి కాలేదని ఈటెల ఆరోపించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తాగునీటి సరఫరా అందించాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మంత్రి ఉత్తమ్ కు జ్ఞానం ఉందో లేదో తెలియదు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లో కొందరు మూర్ఖులు ఉన్నారని విమర్శించారు. వాళ్లు కళ్ళున్న చూడరు, చెవులున్న వినరని ధ్వజమెత్తారు. కాళేశ్వరంతో 1 ఎకరం కూడా పారలేదంటారు. మరి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం లేకపోతే ఈ పంటలని ఎలా పండుతున్నాయన్నారు. బూతులు తిట్టడం తప్ప ఒక్క మంచి పనైనా సీఎం చేశాడా అని ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని హరీష్ రావు తెలిపారు. చేసిన కృషి కాదు. కొంతమంది మూర్ఖులు హైదరాబాద్ లో మాట్లాడుతుంటారు. కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతుండే, నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం పారలేదు. మరి రాఘవాపు పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని కొందరు అంటున్న కుట్రను ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భావం జరిగిందని, ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. తెలంగాణ అంటేనే నక్సలైట్లు అనే పరిస్థితిలో పార్టీని స్థాపించారన్నారు. కాంగ్రెస్ టీడీపీకి ధీటుగా బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని కొనియాడారు. ఇద్దరు బలమైన నాయకులు వైఎస్ఆర్, చంద్రబాబును కేసీఆర్ ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ను బలహీనపరచాలని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడవని హితవు పలికారు. తెలంగాణ సాధించి కేసీఆర్ సీఎం అయి అభివృద్ధి చేశారని మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదు. తెలంగాణ ప్రజలు ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని, ఎలాంటి నిర్ణయమైనా కేసీఆర్ తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరంపై జూన్ 2న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారన్నారు. చేస్తా ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కడుగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు 50 లక్షల 60 లక్షల సైన్యానికి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఏదో పార్టీలో
విలీనం చేస్తారు అనేటువంటి ప్రచారం రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక కారణం ఏంటంటే కాంగ్రెస్ పాలన నిర్వాకాన్ని చూసినాం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నిర్వాకాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఆ రెండు రాజకీయ పార్టీ నెల్లూరు జైల్లో కాకాని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. దేని గురించి అయితే భయపడ్డామో అదే జరుగుతుందన్నారు సజ్జల. వైసీపీ నేతల అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయన్నారు. అరెస్టులతో ఏదో సాధిస్తారనుకుంటే పొరపాటేనని, జైలు నుంచి రాటుదేలి బయటకు వస్తున్నారన్నారు. వైసీపీ మరింత బలపడుతుందని చెప్పారు. ద్వారా ఆచరణలో చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు. కల్పిత కథలన్నీ కలపడం, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడం, పాత్రలు సృష్టించడం, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం. సినీ పరిశ్రమను గౌరవించినందుకు రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు సినీ నటుడు ఆరు నారాయణమూర్తి. ఏపీలోనూ సినిమా అవార్డులు ప్రకటించాలన్నారు. పవన్ ఆఫీస్ ప్రకటన, దుర్గేష్ వ్యాఖ్యలు సరికాదన్నారు. కష్టాలపై మాట్లాడుకుందామని పిలిచి ఉంటే బాగుండేదన్నారు. థియేటర్ల బంద్ అని ఎవరు ప్రకటించలేదని, బంద్ ప్రకటిస్తే 3 వారాల ముందే నోటీసులు ఇస్తారన్నారు. హరిహర వీరమల్లో కుట్ర చేశారని ఎలా అంటారు అని నారాయణమూర్తి ప్రశ్నించారు. పవన్ పై ఎవరు కుట్ర పన్నగలరన్నారు. టికెట్ రేట్లు పెంచొద్దని కూడా చెప్పామన్న నారాయణమూర్తి, రేట్లు పెంచేస్తే సామాన్యులు థియేటర్లకు ఎలా వస్తారన్నారు. సింగిల్ థియేటర్లకు పర్సంటేజ్ విధానం కావాలని, అద్దె విధానం తొలగించాలని ఎప్పుడో డిమాండ్ చేసినట్టు చెప్పారు. పర్సంటేజ్ విధానానికి దిల్ రాజు ఒప్పుకున్నారని నారాయణమూర్తి తెలిపారు. వినోదం అనేది చాలా తొలుగా ఉంది. సినిమా ఈవేళ యాక్సిడెంట్ అయిపోతే ఏది పెట్టడం వల్ల గవర్నమెంట్ మీరు భారీ పెట్టుకోండి, మీరు గొప్ప మీరు కనిపిస్తున్నాం. సినిమా బాగుంది కదా, సినిమా బాగుంది. టాలీవుడ్ నటి కల్పికపై గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ సిబ్బంది దాడి చేశారు. మొదట బర్త్డే కేక్ విషయంలో కల్పికకు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం చిలికి గాలివానేలా మారగా నటి కల్పికపై పబ్ సిబ్బంది పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయారు. కల్పిక ఒక డ్రగిస్ట్ అంటూ ఆమెపై దాడికి దిగారు. దీంతో పబ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వెంటనే పబ్ యాజమాన్యం ఇతరులు కలగజేసుకుని ఇరువురిని శాంతింపజేయడంతో వివాదం సద్దుమరిగినట్లు తెలుస్తుంది. మరి పబ్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై నటి కల్పిక పోలీసులకు ఫిర్యాదు చేసిందా లేదా అన్న దానిపై సమాచారం లేదు. ఈ घटना संबंधिंచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. हमको क्या मिलता? जो आप ऑर्डर करें वो सर्व करें, हमको क्या मिलता? यही तो मिलता ना, आपका बिल में कॉम्प्लीमेंट्री कराना चाहिए। क्या कॉम्प्लीमेंट्री दिए? वही तो कॉम्प्लीमेंट्री करा रहे हैं। क्या करा रहे हैं? हमसे जो होता है वो दे सकते हैं। वो सब आप लोग खा लीजिए, हमको नहीं चाहिए अपना खाना। जितना हो सकता है हमको नहीं चाहिए अपना खाना। हमसे जितना हो सकता है उतना खर्चे। आप मेरे मुंह में मत मारो। नहीं मारी, नीचे मारी, मालूम आपके मुझको डिजर्व भी नहीं करता है वो बिल। पूरा रिकॉर्ड कर, लाइव कर, जानबूझ के ये काम लाइव कर, आप ये लाइव करो, ये जानबूझ के करने के लिए आए आप लोग जो है परसों बैबलोन में जो योर बॉयज लुक एट द लोकल हैदराबाद। आपका नाम बोलिए, आपका नाम बोलिए, बैबलोन में हुआ था, आपका नाम बोलिए, क्रिएट करना चाहते हैं, आपका नाम बोलिए, हर क्लब को बदनाम करना चाहते हैं। लाइव ही करना जो है वो बिल पे करो, जो बोल रहे हैं आपके मुंह पे फेंको, आप कहाँ फेंकते फेंको मैडम। ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్నారు ప్రధాని మోడీ. పాక్ ఊహించని ప్రాంతాలపై దాడులు చేశామన్నారు. పాక్లోని ఉగ్ర శిబిరాలను మన ఆర్మీ కూల్చివేసిందన్నారు. ఉగ్రవాదుల సహాయంతో పరోక్ష యుద్ధం అస్సలు ఆమోదయోగ్యం కాదని, ఉగ్ర దాడులను సహించేది లేదన్నారు. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. हमारी सेना ने मिट्टी में मिला दिया, सैकड़ों किलोमीटर अंदर घुस करके मिट्टी में मिला दिया। ऑपरेशन सिंदूर ने डंके की चोट पर कह दिया है कि आतंकवादियों के जरिए छद्म युद्ध, प्रॉक्सी वॉर नहीं चलेगा। अब घर में घुसकर भी मारेंगे और जो आतंकियों की मदद करेगा उसको भी। దేశవ్యాప్తంగా కరోనా చాప కింద నీరులా తయారైంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తుంది. ఏలూరు కలెక్టరేట్లో 4 సిబ్బంది కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అక్కడ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. 4 సిబ్బంది హోల్ ఐసోలేషన్లో ఉన్నారు. సిబ్బంది అందరికీ వైద్య బృందం పరీక్షలు చేయనున్నారు. ఏలూరు వ్యాప్తంగా కరోనా కేసులు 6కు చేరాయి.
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం అందానికే కాకుండా మానవతా దృక్పథంతో మనసులు గెలుచుకున్న అందాల భామ ఇక్కడ అలరారుతుంది. ఇక ఖండాల వారీగా టాప్ 5 నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేస్తుండగా మిస్ ఇండియా నందిని గుప్తా ఫినాలే నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. దీంతో మిస్ వరల్డ్ టాప్ 8 లో ఇండియాకు చోటు దక్కకుండా పోయింది. అయితే ఫినాలేలో విజేత నిలిచిన వారికి 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాలు పొదిగిన కిరీటంతో పాటు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు అవకాశం ఉంటుంది. Thailand. Christina, we request you please crown us second position. Ethiopia, congratulations, you are our second position winner. Well, we offer congratulations to Ethiopia on being runner-up. Now, Christina Pishkova will put the sash on our new Miss World. And in time-honored tradition, take her to the throne, ready for crowning. Sujata from Thailand is the 72nd Miss World. Occasion as we have crowned our 72nd Miss World. Congratulations, Thailand, congratulations. And gracing us on stage, we have our Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu, with us. And we also have with him, we have a first citizen of Hyderabad, the Mayor of Hyderabad, Gaddawala Vijay Lakshmi, and I request her to please say a few words and close the 72nd Miss World Festival. Thank you, Sachin and Stephanie. It was a pleasure hosting all of you, and I declare the 72nd Miss World 72 closed. Thank you. But I say thank you so much, sir. Thank you, ma'am. Thank you for the hospitality. Thank you for welcoming.